చక్రి వాళ్ళ అన్నయ్య మాధవకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య, ఆ పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తే వీళ్ళు పెళ్లి ఆపేసుకుంటారని అనుకున్నాము. కానీ ఆ పెళ్లి మరి 3 రోజులు ముందుకు పెట్టుకున్నారు. ఇంకా 3 రోజులు ముందుగానే ఈ మేడం గారికి ఆ రౌడీ వెధవకి పెళ్లి అయిపోతుంది అని చెప్పి చక్రి మాధవతో అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న మాధవ అయితే మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో చక్రి అయితే ఏదో ఒక ఐడియా నువ్వే ఇవ్వన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ చిన్న తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు. అన్నయ్య, ఈసారి పెళ్లి కూతుర్ని లేకుండా చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది కదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ చిన్న తమ్ముడు అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చక్రి అయితే అది నిజమేరా అని చెప్పి వెంటనే ఆ మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అమ్మాయి గారు, మీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లిని ఎలా జరిపిస్తున్నారు అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి అయితే నాకు అదే అర్థం కావటం లేదు. నేను ఎంత చెప్పినా మా అమ్మ నాన్న వినటం లేదు. ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మహాలక్ష్మి చక్రితో అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చక్రి అయితే మొన్న పెళ్లి కొడుకు కిడ్నాప్ అయితే పెళ్ళి ఆగిపోయింది. ఈసారి పెళ్లి కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా అని చెప్పి చక్రి అంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మీరు ఏమంటున్నారు అని చెప్పి అంటుంది. అవును మేడం, మీరు ఇంట్లో నుండి పారిపోవాలి అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నేను ఇంట్లో నుండి పారిపోతే ఈ పెళ్ళి ఆగిపోతుందా? అయితే పారిపోతానని చెప్పి మహాలక్ష్మి నిర్ణయం తీసుకుంటుంది.